నరేంద్ర మోదీ గారు ఫిబ్రవరి 25, 26వ తారీఖున ఇజ్రాయెల్లో పర్యటించారు. ఆయన పర్యటించిన తర్వాత 26వ తారీఖు సాయంత్రం మళ్ళీ ఆయన ఫ్లైట్ ఎక్కి వచ్చేశారు. ఎప్పుడైతే ఆయన ఇండియా అంటే భారతదేశం గగనతలంలోకి వచ్చేశారో ఇక ఇజ్రాయెల్ తన పని తను చేసుకుంది. ఆయన భారతదేశం వచ్చిన 24 గంటల తర్వాత ఇరాన్లో అంటే 28వ తారీఖు ఉదయం 8 గంటల 15 నిమిషాలకి 200 యుద్ధ విమానాలు ఇజ్రాయెల్కి చెందినటువంటివి అలాగే అమెరికాకి చెందినటువంటివి 200 యుద్ధ విమానాలు మోహరించేశారు. మరికొన్ని యుద్ధ విమానాలు టెహరాన్ మీదకి వెళ్ళిపోయి ముఖ్యంగా వాళ్ళ రాడార్ వ్యవస్థని కన్నుగప్పారు. ఆ రాడార్ వ్యవస్థ ఏదంటే HQ-9B చైనాకి చెందినటువంటిది. అది ఏ విధంగానూ పనికి రాలేకపోయింది. అమెరికాకి చెందినటువంటి F-35 అలాగే B-2 బాంబర్లను ఎలాగో కనుక్కోలేదు స్టెల్త్ యుద్ధ విమానాలు. మిగతా యుద్ధ విమానాలను కూడా కనుక్కోలేకపోయింది. 4.5 జనరేషన్, 5th జనరేషన్, ఏ జనరేషన్ యొక్క యుద్ధ విమానాలని కనుగోలేనటువంటి రాడార్ వ్యవస్థ. దాని గురించి చైనా పెద్ద గొప్పలు చెప్పేసింది. సరే, అది పక్కన పెడదాం. అయితే ఆయన పర్యటించిన తర్వాత ఖమేనీని 24 గంటల్లోనే ఖతం చేసింది ఇజ్రాయెల్. ముఖ్యంగా శనివారం ఉదయమే ఈ యొక్క దాడి జరగాలి. 8 గంటల 15 నిమిషాలకి గగనతలంలో అన్ని సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు జరపాల్సినటువంటి మీటింగ్ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఖమేనీ మిగతా 40 మంది మధ్యాహ్నం వాయిదా పడడంతో అందరూ కూడా మధ్యాహ్నం సమావేశం అవ్వాలనుకున్నారు. మధ్యాహ్నం అనుకున్న విధంగానే సమావేశం అయ్యారు. అప్పటికి కూడా ఇరాన్ దళాలకి ఏ ఒక్క విషయం కూడా తెలియలేదు. ఆ యొక్క పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడే ఒక్కసారిగా దాడి చేసింది. ఆ దాడిలోనే చనిపోయారు. వాస్తవానికి నరేంద్ర మోదీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలు ఏం చెప్తాయంటే ఇజ్రాయెల్ నరేంద్ర మోదీ ఎందుకు పర్యటించారు, వాళ్ళకి ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి వెళ్ళారా అంటే ఇప్పుడు భారతదేశాన్ని ఏదో ఒక విధంగా తప్పుడు దీంట్లో ఇరికించడం కోసం, ముఖ్యంగా ఇస్లాం దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇస్లాం దేశాలతో కొన్ని వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి కదా, ఆ ఒప్పందాలు జరగకుండా చేయడానికి ఇది ఒక ప్లాన్. అయితే ఇక్కడ గల్ఫ్ దేశాలే ముస్లిం దేశాలు, మరి ఆ దేశాలే ఇరాన్కి వ్యతిరేకంగా ఉన్నాయి. సౌదీ అరేబియా కూడా దీని వెనకాల ప్రత్యక్షంగా ఉంది ఖమేనీ యొక్క హత్యలో. ఎందుకంటే ఖమేనీ హత్య జరగకపోతే సౌదీ అరేబియాకి 2 రకాల ప్రమాదాలు. ఒకటి చమురు, రెండేమొచ్చేసి ఆయన యొక్క ఉనికి. షియా ముస్లింలు, సన్నీ ముస్లింలు ఉన్నాయి కదా, ఈ 2 ముస్లింల వల్ల పెద్ద గొడవే జరుగుతుంది. ఇరాన్ ఏమొచ్చేసి షియాలకి, సౌదీ అరేబియా ఏమొచ్చేసి సన్నీ ముస్లింలకి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. సో ఈ 2 వర్గాల్లో చాలా వరకు వాళ్ళ సున్నీలే పైకి రావాలంటే ఈ ఇరాన్లో ఉన్నటువంటి సుప్రీం లీడర్ ఖతం అవ్వాలి. ఇలా 2 విధాలుగా సౌదీ అరేబియాకే చాలా పెద్ద అడ్వాంటేజ్ ఖమేనీ చనిపోవడం వల్ల. దాన్ని మీరు ఏదైనా మాట్లాడాలి. ముస్లిం దేశాలు నిజంగా ఒక మాట మీద ఉంటే ఈరోజు 2 భాగాలుగా విడిపోవాలి. ఒకటి షియా ముస్లింలుగా, 2 సన్నీ ముస్లింలుగా. మరి ఆ విధంగానే ఉంది. ఇప్పుడు యుద్ధం కూడా అదే విధంగా ఉంది.